నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని అక్షర విద్యాలయంలో సిబిఎస్ఈ 7th క్లస్టర్ క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సిబిఎస్ఈ విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను స్థానిక సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు సుమారు 1500 మంది ఉన్నట్లు తెలిపారు. Athletic competition 2025 in fair competition respecting the regulations అక్షర విద్యాలయ దీంట్లో జూన్ 7 అథ్లెటిక్స్ ప్రారంభమైనవి. ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అరౌండ్ 1500 బాయ్స్, 1200 గర్ల్స్, 400 కోచెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా ఖోఖో 2019లో, బాస్కెట్బాల్ 23లో జరిగినాయి. ఇక్కడ విన్నర్స్ వచ్చి స్టూడెంట్స్ నేషనల్ అథ్లెటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటేంటంటే అక్షర విద్యాలయానండి స్వర్ణ భారత్ అని వెంకయ్యనాయుడు గారు, గీతమ్మ గారు బ్రాండ్ అక్షరమైన పరిస్థితిలో నేను ఒకటే ఇక్కడ చదువుకున్న పిల్లకాయలు అదృష్టవంతులు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వెంకయ్యనాయుడు గారు మా సర్వేపల్లి నియోజకవర్గ వాసి కావటం నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 1కి 6 డజన్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఇప్పుడు ఎన్సీఆర్టీ 300 చిల్లర కోట్లతో టెండర్ జరిపింది పక్కనే చోటపాడు. ఆ వర్క్ కూడా స్టార్ట్ కాబట్టి మొత్తం 900 చిల్లర కోట్లు దానికి మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంపరీగా బీఆర్ హై స్కూల్లో జరుగుతుంది. వీటన్నిటికి కారణం వెంకయ్యనాయుడు గారు. అటువంటి దీపమ్మ స్టార్ట్ చేసిన అక్షర విద్యాలయంలో ఈరోజు జూన్ 7 అథ్లెటిక్స్ ప్రారంభం చేసేదానికి నాకు అవకాశం జరిగింది. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైతేనేమి వన్స్ అగైన్ ఈ జిల్లాలో అభివృద్ధికి నెల్లూరు నుంచి చెన్నై 4 లేన్ ఇండియాలో ఫస్ట్ నేషనల్ హైవే లింక్ వచ్చి ఫస్ట్ ఇక్కడే జరిగింది.
ఆ రోజు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చినారు. ఆ తర్వాత నెల్లూరు కలకత్తా కానీ అక్కడి నుంచి టోటల్ లింక్ రావటం ఓవరాల్ కంట్రీలో. దానికి వెంకయ్యనాయుడు గారు మొదట ఫౌండేషన్ ఎక్కడ జరిగింది? వెంకటాచలంలో జరిగింది. అన్నిటికీ కారణం వెంకయ్యనాయుడు గారు. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులతో, ఈ హర్ష దీపమ్మ బ్లెస్సింగ్స్తో ఈ అక్షర విద్యాలయ ఇక్కడ ఇంత బాగా మేము ఇదే ఈ సైడ్ అంతా కూడా చూడటం, ఇది స్టాఫ్ క్వార్టర్స్ కానీ, పిల్లల స్కూల్ కానీ, వాళ్ళ హాస్టల్స్ కానీ హై స్టాండర్డ్, అంటే నేషనల్ లెవెల్లో కార్పొరేట్ స్కూళ్ళు ఈ అక్షర ఇక్కడ విద్యాలయం స్థాపించడం నిజంగా సర్వేపల్లిలో ఉండటం మా అందరూ అదృష్టం.